హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా బిర్యానీ చేయాలనుకుంటే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, అలాగే బిర్యానీ సామాను, అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా పెట్టుకున్న బిర్యానీ రైస్, అలాగే చికెన్ కూడా మీరు కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా కళాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే నేను తగినంత వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా అలా వేసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత అందులో అది బాగా వేడెక్కిందో లేదో చూసుకొని అందులోనే మీరు ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకొని అది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని అందులో టమాటా ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత అది బాగా కలిపి బాగా మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం ముందుగా పెట్టుకున్న బిర్యానీ సామాను కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా కలిపి అందులో చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అందులోనే మీరు కారం తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను అయితే ఇందులో కూడా 2 స్పూన్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అది బాగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండి అందులోనే మీరు తగినంత వాటర్ కూడా వేసుకుని ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని దాన్ని ఒక 5 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత ఇలాగ అవుతుంది ఫ్రెండ్స్. అది బాగా అవ్విందా లేదా, అడుగు పెట్టకుండా ఉన్నదా లేదా చూసుకొని అందులో మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ రైస్ అయితే అందులో మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి అవి కూడా అడుగు పట్టకుండా కలుపుకొని బాగా మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కలుపుకుని నేనైతే 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికైతే 6 గ్లాసులు వాటర్ వేయాలి. నేను దానికి తగినంతగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికి తగినంత బాగా కలుపుకొని అప్పుడు వాటర్ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. తగినంత వాటర్ వేసుకుని అది బాగా కలుపుకొని అందులో మీకు ఇది సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం సరిపోలేదని అనిపించింది, అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలా మీరు బాగా కలుపుకొని అది సాల్ట్ వేసిన తర్వాత కూడా కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ గట్రా అన్నీ సరిపోయా లేదా అని చూసుకుని ఫ్రెండ్స్ దాని మీద అయితే మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత 20 నిమిషాల తర్వాత చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మ్యాక్సిమం దగ్గరికి అయితే అయిపోయింది. ఇది మళ్ళీ నేను మూత పెట్టుకుని సిమ్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. కలుపుకొని బాగా కలుపుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటాను ఫ్రెండ్స్. కలిపేసుకొని అప్పుడు మళ్ళీ నేను మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను సాఫ్ట్గా చేస్తాను. ఇప్పుడైతే నేను సాఫ్ట్గా చేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూసాను. ఇదైతే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కొత్తిమీర పైన అలా వేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ కొత్తిమీర అయితే నేను పైన అలా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని మళ్ళీ నేను మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం టోటలీ చాలా టేస్టీ అయితే చాలా చూడడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటుకోకుండా పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేయాలనుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నేను అటు ప్లేట్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నేను చాలా చూడడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే నేను గార్నిష్ చేస్తున్నాను. గార్నిష్ చేసి దీనికైతే నేను కర్రీ కూడా యాడ్ చేశాను. కర్రీ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్, చికెన్ కర్రీ. ఇలా నేను గార్నిష్ చేశాను. దానికి చికెన్ కర్రీ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.